వెల్కమ్ టు రాజ్ న్యూస్. గత ప్రభుత్వం మన విశ్వాసాన్ని దెబ్బతీసిందన్నారు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. తిరుమల కల్తీ నెయ్యి ఘటనపై ఆయన సంచలన ట్వీట్ చేశారు. తిరుమల కేవలం ఆలయం కాదని, భక్తికి మూలమని, ప్రగాఢ విశ్వాసంతో అక్కడికి వెళ్తామని ఆయన చెప్పారు. సామాన్యుడి నుంచి భారత రాష్ట్రపతి, ప్రధాన న్యాయమూర్తి, అత్యున్నత రాజ్యాంగ ప్రముఖులు, పరిశ్రమల దిగ్గజాలు, క్రీడాకారులు, కళాకారులు, సాహిత్య ప్రముఖులు తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారన్నారు. కానీ గత ప్రభుత్వంలో టీటీడీ బోర్డు అధికారులు భక్తుల హృదయాలను విచ్ఛిన్నం చేశారని ఆరోపించారు. మన భక్తికి వైసీపీ నాయకులు ద్రోహం చేశారని వ్యాఖ్యానించారు. గత ప్రభుత్వం మన విశ్వాసాన్ని దెబ్బతీసిందన్నారు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. తిరుమల కల్తీ నెయ్యి ఘటనపై ఆయన సంచలన ట్వీట్ చేశారు. తిరుమల కేవలం ఆలయం కాదని, భక్తికి మూలమని, ప్రగాఢ విశ్వాసంతో అక్కడికి వెళ్తామని ఆయన చెప్పారు. సామాన్యుడి నుంచి భారత రాష్ట్రపతి, ప్రధాన న్యాయమూర్తి, అత్యున్నత రాజ్యాంగ ప్రముఖులు, పరిశ్రమల దిగ్గజాలు, క్రీడాకారులు, కళాకారులు, సాహిత్య ప్రముఖులు తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారన్నారు. కానీ గత ప్రభుత్వంలో టీటీడీ బోర్డు అధికారులు భక్తుల హృదయాలను విచ్ఛిన్నం చేశారని ఆరోపించారు. మన భక్తికి వైసీపీ నాయకులు ద్రోహం చేశారని వ్యాఖ్యానించారు. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి సురేష్ అందిస్తారు. సురేష్. రైట్ మోనికా, ఏదైతే తిరుమల శ్రీవారి లడ్డు తయారీ నెయ్యి కల్తీ వ్యవహారంలో కీలక మలుపు అని చెప్పుకోవాలి. ఇప్పుడు తాజాగా పూర్తి స్థాయిలో దాదాపు 20 కోట్ల లడ్డు కల్తీ జరిగిందని సిట్టు ఏదైతే నివేదిక ఇచ్చిన నేపథ్యంలో ఇప్పుడు దాన్ని ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ట్విట్టర్ వేదికగా విమర్శిస్తూ సోషల్ మీడియాలో గత 5 ఏళ్లుగా కల్తీ జరిగిందని నిర్ధారిస్తూ ఆయన పోస్ట్ చేశారు. దీంతో ఒకసారిగా మనోభావాలు దెబ్బతిన్నాయంటూ పూర్తి స్థాయిలో ఆ రకంగా గతంలో 5 ఏళ్లు మన విశ్వాసాన్ని దెబ్బతీశారు కల్తీ నెయ్యి ఘటనపై పవన్ కళ్యాణ్ అంటూ కూడా ఆయన ట్విట్టర్ లో పేర్కొన్నారు. గత ప్రభుత్వం పూర్తి స్థాయిలో కల్తీ నెయ్యి వినియోగించి లడ్డూలు తయారు చేసింది, భక్తుల మనోభావాలు దెబ్బతీసింది. పూర్తిగా అప్పుడున్న పాలక మండలి, టీడీ అధికారులు తప్పు చేశారు అని ఆయన ఆవేశంగా ట్విట్టర్ లో పేర్కొన్నారు. గతంలో కూడా పూర్తి స్థాయిలో సనాతన ధర్మం పేరుతో ఆయన తిరుమల పర్యటన కూడా చేపట్టిన పరిస్థితి కూడా ఉంది. ఆ రకంగా ఇప్పుడు లడ్డు మీద పూర్తి స్థాయిలో ఈ వివాదాన్ని మరోవైపు లడ్డు కల్తీ జరిగిన అంశాన్ని కూడా పూర్తిగా ధృవీకరిస్తున్న నేపథ్యంలో ఆ రకంగా టిట్టు సంచలనం కలిగించింది. తిరుమల శ్రీవారి ఆలయాన్ని పూర్తిగా రాజకీయంగా వాడుకున్నారంటూ పూర్తి స్థాయిలో భక్తితో మనం స్వామివారి మీద నమ్మకం పెట్టుకో, ఆనాటి అధికారులు మన భక్తికి ద్రోహం చేశారు, మన వారిపై ఉంచిన పవిత్ర నమ్మకాన్ని వారు విచ్ఛిన్నం చేశారంటూ ఆయన వ్యాఖ్యానిస్తూ ట్విట్టర్ లో పోస్ట్ చేశారు. మోనికా. రైట్ సురేష్, థ్యాంక్ యూ.